అనమాట, అది ఈక్వల్ కాదా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్మెంట్ ఆపరేటర్స్, దీంట్లో ఏముంటాయి? ఈక్వల్ టు, ప్లస్ ఆర్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఆర్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆల్రెడీ ఇక్కడ టూ వేరియబుల్స్ తీసుకున్నాను. ఏ అనే వేరియబుల్ 20 అనే వాల్యూ అసైన్ చేశాను, ఇక్కడ బి అనే వేరియబుల్ 25 వాల్యూ అని అసైన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కండిషన్ అడుగుతున్నాను, ఏమని? ఇఫ్ ఏ ఈక్వల్ టు బిఆర్ కాదని అడుగుతున్నా. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది? 20 ఉంది. బి వాల్యూ ఎంత? 25 కదా. ఇప్పుడు రెండు ఈక్వల్ అవుతాయా? ఈక్వల్ అవ్వవు కదా. అందుకే మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏం ప్రింట్ అవుతుంది? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. మీకు నేను చెప్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా. ఈ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట, బేసిక్స్. ఈ బేసిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట. ఈ కవర్ చేస్తే మీకు ఫర్దర్గా టాపిక్స్ అన్ని ఈజీగా కవర్ చేయగలరు. ఓకేనా. అర్థమవుతుందా? అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనం ఈక్వల్ టు కంపారిజన్ చేస్తామట ఆ టూ వేరియబుల్స్కి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్, ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా. నేను ప్లస్ ఆర్ ఈక్వల్ టు యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్లో ఆల్రెడీ నిన్న చేశాను కాబట్టి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. లేదు మళ్ళీ ట్రై చేయమంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ట్రై చేస్తాను. ఓకేనా. ఇక్కడ ప్లస్ ఆర్ ఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ ఈక్వల్ టు బి కదా. ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసుకుంటుంది. ఆల్రెడీ ఏ అన్న దాంట్లో మళ్ళీ ఏ అనేది వేరియబుల్ పెడతాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఏ అన్న వేరియబుల్ ఎంత ఇక్కడ? 20 కదా. ఇప్పుడు ఇనిషియల్గా ఏ అన్న దాంట్లో 20 అని ఉంది. ఇప్పుడు నేను దాన్ని అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, ఏ ఈక్వల్ టు 20 కదా, ప్లస్ 25. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ అటాచ్ అవుతాయి. ఎలాగా? 20 ప్లస్ 25 50 కదా. ఈ 50 అన్నది ఏ దాంట్లో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ ఈక్వల్ టు 50 అని అప్డేట్ అవుతుంది. ఓకేనా. అలాగే మైనస్లో కూడా అంతే. ఇప్పుడు ఏ అంత 20, బి అంత 25, ఇక్కడ ఎంత వస్తుంది? -5 వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేస్తామంటే ఇక్కడ ఏ వాల్యూలో -5 అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనా. అలా మల్టిప్లికేషన్స్ కూడా అంతే. అర్థమవుతుందా? తర్వాత ఇంక్రిమెంట్ అన్నమాట. మనం ఇది లూపింగ్ స్టేట్మెంట్లో వాడతాం ఎక్కువ. ఓకేనా. ఇంక్రిమెంట్ ఆర్డర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, మనకి ఎప్పుడైనా వాల్యూస్ లూప్లో అనేది ఇంక్రిమెంట్ జరగాలి. ఇక్కడ టైప్ చేస్తాను చూడండి. ఇప్పుడు నాకు 1 to 10 నెంబర్స్ నాకు ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి. నేను ఎంటర్ చేశాను. నేను అక్కడ ఇన్పుట్లో ఏం తీసుకున్నాను? 10 అని తీసుకున్నాను. స్టార్టింగ్ 1 నుంచి నాకు 10 మెంబర్స్ లైన్గా ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ప్రతిదానికి ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుని ఇలా ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుని ప్రతిదీ ప్రింట్ చేయలేం కదా. అలా టైప్ ప్రాసెస్, అలాగే కోడ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇలా ప్రతిదాన్ని ప్రింట్ ప్రింట్ చేసుకుంటే ప్రింట్ అవుతుంది. అలా కూడా 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. కానీ మనకి ఏంటి, లూపింగ్ స్టేట్మెంట్స్ వల్ల యూజ్ ఏంటంటే, మీరు ఒక కోడ్లో లూప్లో పెట్టేస్తే అది ఇది 10 అయ్యే వరకు అది లూప్లో ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. అప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం, ఇంక్రిమెంట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకేనా. క్లారిటీ వచ్చిందా? అలాగే ఇక్కడ కూడా డిక్రిమెంట్ అని కూడా అప్పుడు యూజ్ చేస్తాం. నేను ఫర్దర్ ఈ రోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలాగో యూజ్ చేస్తాం అని. ఓకేనా. అలాగే రిలేషన్ ఆపరేషన్, దీంట్లో అలాగా ఇప్పుడు ఆ టూ వేరియబుల్స్కి ఎంతవరకు రిలేషన్ ఉందా లేదో కంపారిజన్ అయినా రిలేషన్ అయినా చూస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏకి బికి కంపారిజన్ ఈక్వల్ టా కాదా అని చెప్పేసి, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఫాల్స్ అనే స్టేట్మెంట్ దేంట్లో దీనికి ఒక టైప్ ఉంటుంది. ఏంటి? ఏ టైప్ ఇది? ఫాల్స్ ట్రూ అన్నది. ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ఇది ఒక క్వశ్చన్ మాట. మీకు బిట్స్లో ఎప్పుడన్నా బయట ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు బిట్స్ అడుగుతాడు. అలాగే ఇలాగ ఇచ్చేసి ఫాల్స్ అనే స్టేట్మెంట్ ఏ డేటా టైప్ అని అడుగుతాడు. మీరు ఏం చెప్తారు? ఏ డేటా టైప్ వస్తుంది? బోలియన్ డేటా టైప్ వస్తుంది. ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. మీరు అది తెలుసుకుంటే ఈజీ మాట. ఓకేనా. ఇప్పుడు ఈక్వల్ టు బి, ఇప్పుడు అవునా కాదు, అందుకే మనం ఫాల్స్ స్టేట్మెంట్ పెట్టింది. ఇది ఏ డేటా టైప్ అని అడుగుతారు. మనం బోలియన్ అని చెప్పాలి, బోలియన్ డేటా టైప్ అని చెప్పాలి. ఆ బోలియన్ డేటా టైప్ దేంట్లో ఉంటుంది? మన డేటా టైప్స్ 2 టైప్స్. ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కదా. ఇది ఏ టైప్లోకి వస్తుందని అడుగుతారు. మీరు ఏం చెప్తారు? బుల్ అనేది ఏ డేటా టైప్?
నాన్ ప్రిమిటివ్ ప్రిమిటివ్. డేటా టైప్. యా, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు మమ్మల్ని. మీరు అన్నీ మీకు తెలిసినాయే కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? మీరు ప్రతి టాపిక్ కవర్ చేసినప్పుడు టాపిక్ వైజ్ ఒకటి చూసుకోండి, ఎలా ఏంటి అని చెప్పి దాంట్లోనే ఒక 3 to 5 బిట్స్ మీరే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని చెప్పేసి. ఓకేనా? లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయితే ట్రూ అని వస్తుంది, లెస్ దాన్ అయితే ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా? ఇవన్నీ అంతే. ఇది ఏంటంటే నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకి అది నాట్ ఈక్వల్ టు కాదని చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏ 5, బి అన్నది ఎంత 15 కదా. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు ఏ కదా, ఏ అన్నది 5, బి ఈక్వల్ టు 15 కదా, ఈక్వల్ అవ్వు. ఇది కనుక ట్రూ అయ్యింది. ఓకేనా? అలాగే లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ ఉంటాయి. ఈ 3 ఉంటాయి. ఈ 3లో ఎండ్ అంటే చెప్తాను చూడండి. ఎండ్ అంటే రెండిట్లో రెండిట్లో ఆపరేషన్ అనేది కరెక్ట్గా ట్రూ ట్రూ అవ్వాలి. ఇప్పుడు రెండు వేరియబుల్స్, రెండు ఆపరేషన్ నేను పర్ఫామ్ చేస్తున్నాను. ఏంటి? ఆ, ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అట్ ఎ టైం రెండు ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. నేను అట్ ఎ టైంలో నన్ను 2 కార్స్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? అలా ఒకసారి మన రేసింగ్ అనేది ఒకటి పెట్టాం. అట్ ఎ టైంలో స్టార్ట్ అవ్వాలి, మన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే స్టార్ట్ అవ్వకపోతే, ఇప్పుడు F1 రేసింగ్ తెలుసా మీకు? ఎవరైనా ఉన్నారా? F1 రేసింగ్, కార్ రేసింగ్ F1 ఐడియా ఉందా ఎవరికైనా? ఒకసారి చెప్పండి, F1 రేసింగ్ గురించి ఐడియా ఉందా? లేదు సార్. కార్ రేసింగ్ గురించి ఐడియా ఉంది కదా, లేకపోతే అంటే మీకు గుర్తుండిపోవాలని చెప్దామని ట్రై చేస్తున్నాను. కార్ రేసింగ్ గుర్తుందా? ఐడియా ఉందా ఎవరికైనా? బైక్ రైడింగ్ అయినా కార్ రేసింగ్ అయినా ఐడియా ఉందా ఎవరికైనా? ఐడియా ఉంది సార్. ఇప్పుడు ఏం చేస్తారు దాంట్లో, ఇప్పుడు ఎవరికైనా ఇంజురీ సంథింగ్, కార్ డ్యామేజ్ అయినప్పుడు, ఏదైనా అయినప్పుడు గేమ్ అనేది ఏం చేస్తారు, స్టాప్ చేసేస్తారు. మళ్ళీ అది స్టడీ అయ్యే వరకు కదా, ఆ కార్ మళ్ళీ రీప్లేస్ చేసే వరకు మనకి రేసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఇది ఇది కూడా అంతే, సేమ్ అండ్ ఆపరేటర్. ఇప్పుడు మనకు రెండు ట్రూ అయితేనే మనకి అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రూ అని వస్తుంది. అంటే రెండు వాల్యూస్ కరెక్ట్ అయితే ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, A = 10, B = 20. ఇప్పుడు నేను ఎండ్ ఆపరేటర్ యూజ్ చేశాను, కండిషన్ యూజ్ చేసి, ఇఫ్ కండిషన్, ఇఫ్ A = 10 అండ్ B = 15 అని యూజ్ చేశాను, ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, A = 10 ఇది కరెక్టే, A = 10 ఇది కరెక్టే, B = 15 రాంగ్, రాంగ్ కదా. అప్పుడు ఏమవుతుంది, ఫాల్స్. ఇప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు రేసింగ్ అన్నది మన 5 కార్స్ ఉన్నాయి, 5 కార్స్లో ఒక కార్ డ్యామేజ్ అయింది. ఓకేనా? 5 కార్స్ ఆపేస్తారు, ఇప్పుడు 4 కార్స్ కూడా ఆపేస్తారు అది అయ్యే వరకు, అది సెట్ రైట్ అయ్యే వరకు. ఓకేనా? అందుకే మనకి ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆర్. ఇక్కడ చూడండి, రెండిట్లో అట్లీస్ట్ ఒకటి జరిగిన ట్రూ అన్నమాట. ఇప్పుడు కార్ రేసింగ్లో ఒకటి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కార్ రేసింగ్లో 5 కార్స్ కదా, 5 కార్స్లో ఒక కార్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి విన్ అయిపోయిన వెంటనే గేమ్ ఆపేస్తారు కదా. లేకపోతే 4 కార్స్ వచ్చే వరకు రన్ చేస్తారా గేమ్ని? రన్ చేయరు కదా. అట్లీస్ట్ ఒక్క కార్ అని వచ్చి దానికి రీజన్ అని దాన్ని దాటితే స్టార్ట్, దాన్ని ఏమంటారు, ఎండ్ అయినట్టునే మీకు గేమ్ అనేది క్లోజ్ అయినట్టే. ఇది కూడా అంతే, ఆ స్టేట్మెంట్. ఇప్పుడు A = 10, B = 15 కదా. ఇప్పుడు ఇది చూడండి, A = 10 కరెక్టే, B = 15 కాదు, కానీ నాకేంటి, ఒకటి అనేది కరెక్ట్ కాబట్టి ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తా, ఆర్. ఓకేనా? ఈ రెండు డిఫరెన్స్ అర్థమైందా మీకు? లేకపోతే ఇంకోలా ట్రై చేయనా? ఒకసారి చెప్పండి, ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఎండ్కి ఆర్కి రెస్పాండ్ అవ్వండి డెవలప్. ఎండ్కి ఆర్కి డిఫరెన్స్ తెలిసిందా? ఓకే. లేకపోతే మీకు నార్మల్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఎండ్ అంటే ఏంటి, అది కానీ ఇది కానీ కదా. ఆర్ అంటే ఏంటి, సరే ఎండ్ అంటే రెండు కావాలి, రెండు జరగాలి. ఆర్ అంటే ఏంటి, అట్లీస్ట్ ఒకటని అర్థం, అంతే కదా. మీరు ఇంక ఎప్పుడైనా టెర్మినాలజీ చూడండి, అర్థమైంది కదా. ఇంగ్లీష్లో ఎండ్కి ఆర్కి డిఫరెన్స్ తెలుసు కాబట్టి సేమ్ ఇది కూడా అలాగే రన్ అవుతుంది. ఓకేనా?
నాట్ అన్నది ఆర్కి రివర్స్ మాట. ఓకేనా? ఇప్పుడు బిట్వైజ్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్లో ఎండ్, ఓకేనా, ఆరు, పవర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఓకేనా, ఇవి ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఎండ్ చూస్తాం. A = 10, B = 4, ఓకేనా? ఇప్పుడు మీరు బిట్వైజ్ ఆపరేటర్స్ ఐడియా ఉందా? బైనరీ ఐడియా ఉందా? వన్స్ జీరోస్లో కన్వర్ట్ అవుతుంది కదా, ఐడియా ఉందా ఎవరికైనా? లేకపోతే మేము ఫస్ట్ ఈ టాపిక్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బిట్వైజ్ ఆపరేటర్స్ అనేది. ఓకేనా? మీకు ఇది దేంట్లో దేంట్లో ఇది బేసిక్ ఎలక్ట్రానిక్ డివైసెస్ సంథింగ్ అలాంటి దాంట్లో మీకు బైనరీ గురించి అడుగుతాడు. మనకి సిస్టంలో కూడా అంతే. మనం ఏ కోడ్ రాసినా సిస్టమ్ ఎలా తీసుకుంటుంది? 0 monthsలో తీసుకుంటుంది. ఇది యూజ్ చేసుకుంటుంది అన్నమాట ఈ కోడ్ అన్నది. ఓకేనా? ఇప్పుడు నేను బేసిక్గా యూజ్ చేస్తాను చూడండి. 8421 ఇది ఉంది కదా, ఇది ఒక కోడ్, బైనరీ కోడ్ అది. ఓకేనా? తెలుసు కదా, 8421 ఈ ఐడియా ఉందా అందరికి? సరే, చాట్లో రిప్లై ఇవ్వండి. రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్గా. ఓకేనా? నేను ఫాస్ట్గా కంటిన్యూ అవుతా నెక్స్ట్ టాపిక్కి. ఓకే, 8421 ఇది ఓకే. 8421 ఉంది కదా, ఇది బైనరీ కోడ్ మాట. ఓకేనా? ఈ బైనరీ కోడ్ నుంచి మనం కన్వర్ట్ చేస్తాం మొత్తం. చూడండి, 8 = 10 కదా. ఓకేనా? 10ని బైనరీ కోడ్ ఇలా కన్వర్ట్ అవుతుంది. 1010 ఎలా కన్వర్ట్ అయింది చెప్పగలరా? ఆల్రెడీ ఐడియా ఉందని చెప్పారు కదా. 1010 ఎలా కన్వర్ట్ అయింది చెప్పండి. 1010 ఎలా కన్వర్ట్ అయిందంటే, ఇప్పుడు 10 చూడండి, ఇక్కడ 10 సాటిస్ఫై అవ్వాలి దీంట్లో. ఇప్పుడు సాటిస్ఫై అవ్వాలి చూడండి. 1 2 3 వస్తుంది, 10 రాదు కదా. చూడండి, మళ్ళీ 4 2 7 యాడ్ చేయండి. ఈ 3 యాడ్ చేయండి, ఎంత వస్తుంది వాల్యూ? 7 వస్తుంది కదా. 8 4 మళ్ళీ ఇది చెక్ చేయండి. 8 4 అంటే 12 వచ్చేస్తుంది, 10 దాటేస్తుంది. 8 2 అంటే 10 వస్తుంది కాబట్టి 8 దగ్గర 1 పెట్టుకుంటాం, కనుమ దగ్గర 0 పెట్టుకుంటాం. ఓకేనా? అందుకే మనకి 1010 వచ్చింది. ఇక్కడ చూడండి, B = 4 కదా. 4 చూడండి, ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా 4 వాల్యూ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో 1 పెట్టుకున్నాం, కనుమ దాంట్లో 0 పెట్టుకున్నాం. ఓకేనా? అందుకే దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు అండ్ ఆపరేటర్లో ఏంటంటే నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, అండ్ ఆపరేటర్ ఇందాక చెప్పాను, రెండు జరగాలని చెప్పాను కదా. సేమ్ అంతే ఇక్కడ కూడా. ఈ రెండు 0 0 1 0 రెండిట్లో జరగాలి. రెండిట్లో వన్స్ ఉంటేనే 1 అని ప్రింట్ అవుతుంది, లేకపోతే 1 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? ఒకటి 1 అని ఉంది, ఒకటి 0 అని ఉంది. ఏముంది? 0. ఇక్కడ చూడండి, 0 1 ఇక్కడ కూడా 0 వస్తుంది, ఇక్కడ 1 0 ఇక్కడ కూడా 0 వస్తుంది. అందుకే మొత్తం ఏమొస్తుంది? అవుట్పుట్ 4 జీరోస్ వస్తాయి అండ్ ఆపరేటర్లో. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ అన్నమాట. దీనికి ఎలా ఉంది కదా, స్ట్రైట్గా ఎల్ల కింద, దాన్ని ఆర్ అంటారు. ఇప్పుడు మనం ఆర్ యూజ్ చేస్తాం. సేమ్ ఆర్ అంటే మీకు ఇందాక చెప్పాను. ఆర్ అంటే ఏంటి? అట్లీస్ట్ ఒక విన్ అయిపోతే మనం గేమ్ అనేది ఆపేస్తాం కదా. సేమ్ అంతే ఇక్కడ చూడండి, 0 0 అందుకే 0. ఇప్పుడు 1 0 ఇక్కడ ఏంటి? 1 అని ఉంది, అందుకని కింద 1 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 0 1 1 అని ప్రింట్ అవుతుంది, 1 0 అందుకే 1 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఆర్ ఆపరేటర్ అట్లీస్ట్ ఒకటి జరిగితే సరిపోతుంది, మనకి మొత్తం అన్ని జరగక్కర్లేదు. ఓకేనా? అర్థమైందా? ఆర్ ఆర్ ఆపరేటర్, సారీ, ఆర్ ఆపరేటర్ ఇది. దీని రివర్స్ మాట, నాట్. ఓకేనా? దీని రివర్స్. ఇప్పుడు చూడండి, 0 0 0 0 అంటే 1 రివర్స్. ఇంకా మీరు ఇది చూసుకుంటే దీని రివర్స్ అదే వస్తుంది, ఆర్ అని చెప్పి. ఒక పైన చెప్పాను కదా, నాట్ అని. ఓకేనా? నాట్ అని చెప్పాను కదా దీనికి. ఇది బైనరీలో బిట్ వైజ్ ఆపరేటర్లో దాని రివర్స్ వస్తుంది ఇలా వాల్యూ అనేది. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ చెప్తాను చూడండి. లెఫ్ట్ షిఫ్ట్ కొద్దిగా క్లారిటీగా ఉండండి ఇది.
ఓకేనా? ఈ త్రీ అర్థమైంది ఇప్పుడు క్లారిటీగా. నేను కాపీ డ్రాక్ చేశాను చూసారా? ఆ త్రీ కాన్సెప్ట్స్ అర్థమైందా? అండ్, ఆర్, నాట్, ఈ త్రీ అర్థమైనాయా? ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ వద్దాం. చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ లో ఏంటి మనకి షిఫ్ట్. షిఫ్ట్ అంటే ఏంటి అర్థం? ఎనీవన్, షిఫ్ట్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఐటమ్ మనం మామూలుగా ఇంగ్లీష్ టర్మ్ మనం మనకి ఏమైనా ఐటమ్ షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి వేరే ప్లేస్ చేంజ్ చేసిన, లేకపోతే ఒక దాన్ని ఇంక్రీజ్ చేసిన, వన్ వాల్యూ ఇంక్రీజ్ చేసిన, లేకపోతే ఒక వాల్యూ అక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ని అక్కడ నుంచి వేరే చోటుకి మూవ్ చేసిన, షిఫ్ట్ అంటాం కదా. సేమ్ అంతే, ఒక వాల్యూ షిఫ్ట్ చేస్తాం అంతే. ఇక్కడ చూడండి, నేను ఇది ఫార్ములా అన్నమాట లెఫ్ట్ షిఫ్ట్కి. ఓకేనా? A × 2 power n, ఇది ఫార్ములా లెఫ్ట్ షిఫ్ట్కి. చూడండి, ఏ అన్నది వాల్యూ అంట. నేను 10 అని డిక్లేర్ 10 అని ఇచ్చి ఇనిషియలైజ్ చేశాను. ఓకే, 10. 2 power n, ఎన్ అంటే ఎంత? ఇక్కడ మన షిఫ్ట్ పక్కన రాస్తాం కదా, ఇక్కడ 1 అని పెట్టాను కదా. ఈక్వల్ టు లెఫ్ట్, లెస్ దాన్ ఉంది కదా, అది లెఫ్ట్ షిఫ్ట్ అన్నమాట. లెస్ అనేది లెఫ్ట్ షిఫ్ట్. దాన్ని ఒక వాల్యూ ఇంక్రీజ్ చేయమంటున్నాను దానికి. ఓకేనా? వన్ వాల్యూ చేంజ్ చేయమంటున్నాను. ఇక్కడ 10 పెట్టారు అనుకో, చూడండి ఇక్కడ 10 పెట్టారు అనుకో, ఇక్కడ n ప్లేస్ లో 10 అని తీసుకుంటుంది అనమాట. ఓకేనా? 2 power 1 అంత 2 కదా. 10 × 2 20 వాల్యూ. ఓకేనా? అలా షిఫ్ట్ అవుతుంది, షిఫ్ట్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు. నెక్స్ట్, రైట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్, సారీ, రైట్ షిఫ్ట్ ఫార్మ్ ఏంటి? A/2 power n. A/2 power n కదా. ఏ ఎంత వాల్యూ? 10 బై డివైడెడ్ బై 2 power n. వాల్యూ ఎంత ఇచ్చాను అక్కడ? 1 ఇచ్చాను. 2 power 1 అంత 2 కదా, డివైడెడ్ బై 5. అర్థమైందా? ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి జస్ట్. మీకు అడ్వాన్స్ టాపిక్ యూజ్ చేసినప్పుడు ఈ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇది బేసిక్ మాట, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని అర్థమైనాయా అందరికి పర్ఫెక్ట్గా? ఆపరేటర్స్ వరకు అర్థమైనాయి అందరికి? ఒకరే రెస్పాండ్ అయ్యారు, ఇందాక ఎవరో అడిగారు డౌట్ అని చెప్పేసి, వాళ్ళు రెస్పాండ్ అవ్వండి, రిపీట్ చేయమని. ఓకే, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఓన్గా, మీకు అర్థమవుతాయి, క్లారిటీ వస్తుంది. ఓకేనా? కండిషనల్ స్టేట్మెంట్స్ ఐడియా ఉన్నాయి అందరికి? మళ్ళీ ఏమన్నా కొంతమంది డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం ప్రాబ్లం ఫేస్ చేయకండి, మీకు క్లారిటీ వచ్చే వరకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. ఓకేనా? కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ త్రీ, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? త్రీ స్టేట్మెంట్స్ మీద. లేకపోతే ఈ టాపిక్ వదిలేసి నేను నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ అయిపోతా దాని గురించి. ఓకే, చెప్పండి. కండిషన్ స్టేట్మెంట్స్ అందరికీ ఐడియా ఉందా? ఎవరికైనా ఒకరు డౌట్ ఉన్నా చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకే, డౌట్ ఏం లేవు కదా? ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్. మనం ఒక స్ట్రింగ్ని ఎలా మోడిఫై చేయొచ్చు అన్నది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ స్ట్రింగ్? ఎనీవన్, వాట్ ఈస్ ఎ స్ట్రింగ్? అన్మ్యూట్ చేసి చెప్పండి. స్ట్రింగ్ అంటే ఏంటి? దాని సింటాక్స్ ఏంటి? దాన్ని ఎలా డిస్ప్లే చేస్తారు చెప్పండి. ఓకే, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఓకే, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, మీకు ఇక్కడ చూడండి, మీరే ఇక్కడ నాకు చార్ట్లో చూడండి, ఒకలేమో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాడు, ఇది కరెక్టే. స్ట్రింగ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇది కరెక్టే. సీక్వెన్షియల్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇది కరెక్టే. ఓకేనా? ఎన్క్లోజ్ విత్ డబుల్ కాలమ్స్, ఇది కరెక్టే. మీ ఓన్ వర్డ్స్లో మీరు రాసుకోండి. స్ట్రింగ్ అంటే ఏంటంటే మీకు మైండ్లో ఏ స్ట్రైక్ అవుతుందో మీరు అది చెప్పగలగాలి. ఓకేనా?
మనం ఎలా డిక్లేర్ చేస్తాం? ఏ ఈక్వల్ టు సపోజ్ సాయి షార్ట్, ఓకేనా? సాయి ఇచ్చాను. దాన్ని మనం డబుల్ కోట్స్, నీకు చెప్పిన డబుల్ కోట్స్ ఉండక్కర్లేదు, సింగిల్ కోట్స్ ఉన్న అది యాక్సెప్ట్ చేస్తుంది స్ట్రింగ్ అన్నది, ఓకేనా? సింగిల్ కోట్స్ ఇచ్చినా తీసుకుంటుంది. ట్రై చేయండి మీరు. డబుల్ కాస్ట్ లో తీసుకుంటుందా, సింగిల్ కాలమ్స్ లో కూడా తీసుకుంటుందా? సింగిల్ కాలమ్స్ లో స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది, ఓకేనా? ఇది మన స్ట్రింగ్ అనేది ఇలా డిక్లేర్ చేస్తాం, ఓకే? ఇప్పుడు స్ట్రింగ్ మెథడ్స్. యాడ్ అంటే ఏంటి మామూలుగా చెప్పండి? యాడ్, యాడింగ్, ఇవన్నీ మీకు ఆల్రెడీ మీకు తెలిసినయే. జస్ట్ మీకు చూపిస్తాను అసలు ఏంటని. యాడ్ అంటే ఏంటి? ఎనీవన్? అసలు యాడ్ అంటే ఏంటి? ఎనీవన్? మీరు రెస్పాండ్ అయితే నేను చెప్పగలను కోసం. మీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది, ఓకేనా? మీకు ఎవరు రిప్లై ఇవ్వలేదు అనుకో, నీకు ఎవరు వింటున్నారో అసలు ఎవరికి అర్థమవుతుంది లేదో తెలియదు. కుడ్ యూ ప్లీజ్? ఎక్కడున్నా? హలో, ఎక్కడున్నా? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ యాడ్ అంటే ఏమో. ఇప్పుడు మన స్ట్రింగ్ ఉంది కదా, నేను చూపిస్తాను చూడండి. నేను ఏ అనే వేరియబుల్లో స్ట్రింగ్ సాయి అని తీసుకున్నాను, ఓకే? నెక్స్ట్ బి అనే వేరియబుల్లో తేజ అని తీసుకున్నాను, ఓకే? ఇప్పుడు నాకు రెండు డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఫామ్ ఫిల్అప్, గూగుల్ ఫామ్స్ అయి ఫిల్అప్ చేస్తారు, ఐడియా ఉంది అందరికి? దేనికైనా అప్లై చేసినప్పుడు మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాజ్ ఇట్ ఇస్ అదే ప్యాటర్న్ అదే అవుతుందని చెప్పట్లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఓకేనా? మీరు సాయి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారా? గూగుల్ ఫామ్స్, ఓకే. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చేశాను సార్. వస్తుంది సపరేట్ సపరేట్, చేశాను సార్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. వస్తాయి కదా. మీరు అది లాస్ట్ దాంట్లో కింద ఫుల్ నేమ్ దగ్గర ఆటోమేటిక్ మీకు జనరేట్ అయిపోతుంది. ఎప్పుడు అబ్జర్వ్ చేశారు అది ఫామ్? మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి మీరు ఫిల్ చేయకుండా ఫుల్ నేమ్లో. లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అని ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ కింద ఫుల్ నేమ్ దగ్గర ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది. ఎలా జనరేట్ అవుతుంది? ఈ మెథడ్ వెనకాల ఈ మెథడ్ రన్ అవుతుంది అన్నమాట, ఓకేనా? యాడ్ అనే మెథడ్ రన్ అవుతుంది. యాడ్ అక్కడ ఎలా ప్రింట్ అవుతుందో చూపిస్తాను కదా. ప్రింట్ ఏ ఏ ఏ కామ బి, సపోజ్ ఇలా ఇస్తే మీకు ప్రింట్ అవుతుంది. మీకు రియల్ టైంలో చూపిస్తాను చూడండి ఒక్కోటిని ఎలా వర్క్ అవుతుందో. ఒకసారి ఫస్ట్ మీకు 10 టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేసి తర్వాత ఒకటి ఎలా రన్ అవుతుంది చూపిస్తాను, ఓకేనా? ఇలా ఓకే, లేకపోతే మీకు యాడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపించి తర్వాత ఒకటి ఒకటి చూపించిన చెప్పండి. ఒకటి ఒకటి చూపించిన, లేకపోతే ఒకేసారి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటి ఎగ్జిక్యూట్ చేసి చూపించిన, ఓకే సార్? మీ కన్వీనియంట్ బట్టి నాకు చెప్తే నేను అలాగే ఫాలో అవుతాను. మీకు అర్థం అవ్వాలి కదా. ఎనీవన్? 1 by 1 చెప్పనా? ఓకే. నా స్క్రీన్ షేర్ అయింది కదా, ఒకసారి స్క్రీన్ షేర్ అయిందో లేదో చెప్పండి. అయింది సార్. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను చూడండి, అది వేరియబుల్ తీసుకుంటున్నాను, వేరియబుల్ సాయి, ఓకే? ఇప్పుడు మీకు ఇలా ప్రింట్ చేయని ఇచ్చాను కదా, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? ప్రింట్ చేయని ఇచ్చాను కదా, ఇప్పుడు ఏం ప్రింట్ సాయి అవుతుంది? సాయి సాయి అని ప్రింట్ అవుతుంది.
ఓకే, సాయం ప్రింట్ అయింది కదా. ఇప్పుడు చూడండి. నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల మీకు అది రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. చూడండి ఏమవుతుంది. ఓకే సార్. వచ్చింది చూసారా, సాయి తేజ. ఇలాగా దీన్ని యాడింగ్ అంటారు, స్ట్రింగ్ యాడింగ్ మెథడ్ అంటారు. ఓకేనా. అవుట్పుట్ కనిపించింది అందరికి. ఎనీ వన్ రెస్పాండ్. ఎస్ సార్, కనిపించింది సార్. ఓకేనా, యాడింగ్ అని అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కన్కాటినేటింగ్. నెక్స్ట్ సపరేటర్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది ఒక స్ట్రింగ్ని టూ పార్ట్స్ కింద. అంటే హైలైట్ చేస్తుంది మధ్యలో ఏదన్నా సింపుల్ కానీ మనం సింపుల్ కానీ ఏదన్నా కానీ పెట్టుకోవచ్చు మధ్యలో సెపరేట్ కోసం. ఓకేనా. ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, దీంట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, తీసేస్తాను. మెయిన్ మనం యూజ్ చేసేది. ఓకేనా. మనకి ఇప్పుడు ఏమైంది, యాడ్ ఒకటి అయింది. నెక్స్ట్ కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే ఏంటంటే ఒక టూ స్ట్రింగ్స్ని మనం ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకేనా. యాడ్ సేమ్ సిమిలర్గా యాడ్ కింద రన్ అవుతుంది. ఓకేనా. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేసాను, జస్ట్ నేను ప్రింట్ స్టేట్మెంట్ ఏ కమా బి అని పెట్టేస్తే నా సైటేజ్ అని ప్రింట్ అయిపోయింది. దీంట్లో ఎలాగంటే జస్ట్ ప్రింట్ ఏ ప్లస్ బి అని ఇచ్చింది. సారీ గైస్, నెట్వర్క్ కొద్దిగా స్లోగా ఉంది వల్ల మీకు ఫాస్ట్గా చూపించలేకపోతున్నాను. ఓకేనా. చూడండి ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ అవుట్పుట్ అని ఉంది కదా, అవుట్పుట్ కింద డిస్ప్లే అవుతుంది మీకు. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది, థర్డ్ లైన్లో ఎర్రర్ చూపించింది. ఎందుకు ఎర్రర్ చూపించింది, నాట్ డిఫైన్. ఏ కామ బి అనే వేరియబుల్ అసలు లేదు మనకి. డిఫరెన్స్ చెప్తున్నాను, ఇది కూడా యాడింగే, కానీ దానికైనా దీనికి డిఫరెన్స్ ఏంటో చూపిస్తున్నాను చూడండి. స్పేస్ ఇచ్చాను ఇప్పుడు ఏకి కామకి బికి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. మీరు ఒక ప్రోగ్రామ్ ట్రై చేసినప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి. మనం ఇలాగ ఇస్తే అవుతుందా లేదా, అసలు ఇలాగే అవ్వాలా లేదని. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాజిక్ బట్టి మీరు ఎలా ఇంకా చిన్న చిన్నగా చేసుకున్న ప్రాబ్లం లేదు. నేను ఒక లైన్ కోడ్ నేను 10 లైన్స్ రాస్తాను, ఒకటేమో 20 లైన్స్ రాస్తాను. అదే కోడ్ నేను 20 లైన్స్ రాస్తాను, నా ఫ్రెండ్ 10 లైన్స్లోనే కంప్లీట్ చేస్తాడు. తను ఏంటి, అప్పుడు తను ఒక లాజిక్ అనేది అప్లై చేశాడు అక్కడ డిఫరెంట్గా. ఓకేనా. తను ట్రై చేశాడు, వేరేగా ఇలాగే కాదు వేరేగా కూడా ట్రై చేయొచ్చు అని ట్రై చేస్తే తను 10 లైన్స్లో అయిపోయింది, నాకు 20 లైన్స్లో పట్టింది. ఓకేనా. మీరు అలా లాజికల్ థింకింగ్ షార్ట్అవుట్గా చేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఎలా డిఫరెంట్గా ట్రై చేయండి. నాకు ఎందుకు ఏ కామా బి అని పెడితే ఎందుకు ప్రింట్ అవ్వలేదు, స్పేస్ ఇస్తే ఎందుకు ప్రింట్ అవ్వలేదు, ఇప్పుడు కామా ఇస్తే ఎందుకు ప్రింట్ అయిందో చూడండి. ఇవన్నీ రాసుకోండి. ఎర్రర్ కూడా ఎందుకు ఎర్రర్ వస్తుంది, అక్కడ ఎర్రర్ ప్లేస్లో ఏం ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నాకు టూ స్టేట్మెంట్స్లో మీకు ఆ అవుట్పుట్ వచ్చింది కదా ఇక్కడ. నేను రెండు యాడ్ చేసినాయి, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించింది చెప్పండి అవుట్పుట్లో. స్పేస్. రెండు సాయి తేజ అని వచ్చినాయి కదా, కానీ డిఫరెన్స్ ఏం కనిపించింది, స్పేస్ వచ్చింది కదా. మీరు యాడ్ చేసినప్పుడు స్పేస్ వస్తుంది, కన్కాటినేట్ చేసినప్పుడు స్పేస్ ఉండదు. ఓకేనా. ఆ రెండు డిఫరెన్స్ మాట, రెండింటికి స్పేస్ అనేది డిఫరెంట్. ఓకేనా. మీకు ఇలా చెప్తే ఓకే కదా ప్రతిదీ.
ఓకేనా. ఇప్పుడు స్లైసింగ్, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మన మెథడ్. స్లైసింగ్ అంటే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. నా స్క్రీన్ షేర్ అయింది కదా. ఓకే, ఇప్పుడు నేను ఎంత రిమూవ్ చేస్తున్నాను, జస్ట్ ఈ రెండు విషయస్, ఇది కూడా రిమూవ్ చేస్తాను. నేను సాయి తేజ అని ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు నేను దీని స్లైస్ అనేది యూజ్ చేస్తాను. ఓకేనా. ప్రింట్, ప్రింట్ యూజ్ చేస్తాను. ప్రింట్, ఇప్పుడు నాకు నేను ఏ స్లైస్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ అనేది వేరియబుల్ని స్లైస్ చేద్దాం అనుకుంటున్నాను. స్లైస్ అంటే ఏం లేదు, మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అది అది మాట వరకే తీసుకుంటాం. ఓకేనా. సరే, ఇప్పుడు సాయి తేజ ఉంది కదా, సాయి తేజ అని నేను నాకు తేజ వద్దు, ఓన్లీ నాకు సాయి వరకే కంటెంట్ కావాలి, తేజ అక్కర్లేదు అనుకున్నప్పుడు మనం స్లైసింగ్ అని మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మీకు ఆ, ఇదో ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము ఏది రాసినా ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి. ఇండెక్స్, మన ఇండెక్స్ అనేది ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అలా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, నెంబర్స్ కౌంట్ చేయండి. సాయి తేజ ఎన్ని లెటర్స్ వచ్చింది చెప్పండి. 1 2 7 వచ్చినాయి కదా. మొత్తం ఎన్ని లెటర్స్ వచ్చినాయి, 7 లెటర్స్ వచ్చినాయి. ఏ లాస్ట్ ఏ అని ఉంది కదా, ఏ, దీని ఇండెక్స్ వాల్యూ ఎంత చెప్పండి. తేజలో లాస్ట్ ఏ వాల్యూ, ఇండెక్స్ వాల్యూ ఎంత? 6. యా, 6 కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ రాయండి, నాకు 0 నుంచి మీకు తేజ ఎక్క వరకు ఉంది, సాయి అనేది ఎక్క వరకు ఉంది, 2 వరకు ఉంది కదా. 2 వరకు రాయండి. ఇలా రాస్తే నాకు ప్రింట్ అవుతుంది. ఏమో, ఓకే, సారీ. ఇక్కడ ఏంటంటే 2 అంటే దాని ముందు వరకే తీసుకోండి, 2 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఓకేనా. ఈ జీరో ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు ఎన్ని లెటర్స్ తీసుకోవాలి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నాకు 3 కావాలి, అందుకే నాకు 3 లెటర్స్ కావాలి కాబట్టి 3 లెటర్స్ మెన్షన్ చేయాలి. అండ్ సాయి, ఓకేనా, సాయి అని వస్తుంది. సపోజ్ ఇంకో ఆల్టర్నేటివ్, నాకు స్టార్టింగ్ వద్దు, ఎండింగ్ బ్రాంచ్ కావాలి. ఓకేనా. నాకు ఎండింగ్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది వెళ్ళింది, కానీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి కావాలన్నప్పుడు మనం స్టార్టింగ్ వాల్యూ ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఓకేనా, అర్థమైందా. అలాగే ఆల్టర్నేటివ్, నెక్స్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా పర్లేదు, నాకు ఎండింగ్ అనేది ఒక 5 దగ్గర ఎండ్ అవ్వాలి, 5 క్యారెక్టర్ దగ్గర ఎండ్ అవ్వాలి. ఓకేనా. 5 క్యారెక్టర్స్ ఎండ్ అవుతాయి. అర్థమవుతుందా, ఇది అర్థమైందా? అర్థమైందో లేదు చెప్పండి. సార్ ఓకే, అర్థమైంది కదా. స్లైడ్స్ కూడా అర్థమైంది మీకు. నెక్స్ట్ రేపు పొద్దున్న నేను క్వశ్చన్స్ అడుగుతాను దీని మీద. ఓకేనా, మీరు ఆన్సర్ చేసినట్టు ఉండాలి, రివిజన్ చేయండి. స్లైడ్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లెంత్. ఇప్పుడు లెంత్ టాపిక్, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారా మీరు? ఆ, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటారు. మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు ఎంటర్ చేస్తారు ఒక పాస్వర్డ్. ఇది మీకు దానికి ఎలా తెలుస్తుంది, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి 6 లెటర్స్ కన్నా గ్యాప్ దాని ఉంది, 7 లెటర్స్ ఉన్నాయి, 8 లెటర్స్ ఉన్నాయి, ఎలా తెలుస్తుంది అంటే అక్కడ బ్యాక్ఎండ్లో లెంత్ అనే మెథడ్ యూస్ చేస్తారు. మీరు ఎంటర్ చేసిన తర్వాత లెంత్ కౌంట్ చేసుకుంటుంది. లెంత్ కౌంట్ చేసి లెంత్ కంటే తక్కువ ఉంటే మీరు అక్కడ ఏం జనరేట్ చేస్తుంది, ఎర్రర్, ఇట్ ఈస్ వీక్ పాస్వర్డ్ అని చెప్పి మీకు ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. అప్పుడు ఈ స్ట్రింగ్ మెథడ్ అనేది మనం అప్లై చేస్తాం అన్నమాట బ్యాక్ ఎండ్లో రాస్తున్నప్పుడు. చూడండి, స్ట్రింగ్ పైథాన్ అని రాశాను.
ఓకేనా? మామూలు గెస్ట్ చేయండి, ఎన్ లెటర్స్ ఉన్నాయి దాంట్లో. పైథాన్ 6 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దాని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. లెంత్. ఓకేనా? లెంత్ని మనం లెంత్ ఫుల్గా రాయము, జస్ట్ ఎల్ఈఎన్ అని రాస్తాం. ఓకేనా? సింటాక్స్ ఎల్ఈఎన్ అంటే లెంత్ సింటాక్స్ ఎల్ఈఎన్. ఓకేనా? ఇప్పుడు నీకు లెంత్ దేనికి కావాలి చెప్పండి. లెంత్ మనకు దేనికి కావాలి? పైథాన్ అనేది కావాలి. పైథాన్ ఏ ఎస్ వేరియబుల్ స్టోర్ అయ్యింది? ఏ అనే వేరియబుల్ స్టోర్ అయింది. మనం ఏ అనే వేరియబుల్ కాల్ చేస్తాం. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. చూసారా? అబ్జర్వ్ చేశారా? అవుట్పుట్ ఏమొచ్చింది? చెప్పండి, అవుట్పుట్ 6. ఏమొచ్చింది? నేను మ్యూట్ చేసి చెప్పండి. 6. యా, ఇంకా అర్థమైంది కదా లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము. లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేసి మీరు ఎంటర్ చేసింది అంతా వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఆ వేరియబుల్ మనం లెంత్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం బ్యాక్లో. ఈ లెంత్ మ్యాచ్ అవ్వకపోతే మీకు ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తారు. ఓకేనా? అర్థమైంది కదా లెంత్. నెక్స్ట్ అప్పర్ కేసెస్, లోయర్ కేసెస్. ఓకేనా? మీరు ఒక టెస్ట్ని అప్పర్ కేసెస్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు, లోవర్ కేసెస్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఇది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను పైథాన్ అని ఉంది చూడండి. పైథాన్ దీన్ని నేను మొత్తం అప్పర్ కేసెస్లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎలా చేంజ్ చేయాలి చూడండి. ప్రింట్. ఓకేనా? లేకపోతే ఒక వేరియబుల్ తీసుకోండి, బి అనే వేరియబుల్ తీసుకున్నాను. దీన్ని నేను బి అనే వేరియబుల్లో అప్డేట్ చేస్తాను మొత్తం. స్ట్రింగ్, సారీ, నాకు దేంట్లో ఉంది బి అనే వేరియబుల్. బి అనే వాల్యూలో పైథాన్ అనేది బి అనే వేరియబుల్లో ఉంది. సారీ సారీ పైథాన్ అనేది ఏ అనే వేరియబుల్లో ఉంది. ఏ అనే వేరియబుల్ మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? బిలో స్టోర్ చేస్తాం. ఓకేనా? అర్థమవుతుందని నేను చెప్పింది. ఇప్పుడు ఏ అన్నది తీసుకొచ్చి మన పైథాన్ అన్నది ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? బి దాంట్లో స్టోర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనం దీని ఇప్పుడు బి అనే వేరియబుల్కి మనం ఇంకా అప్పర్ కేసెస్ కన్వర్ట్ చేయాలి. మొత్తం ఏ అనే వేరియబుల్లో ఉన్న డేటా మొత్తం అప్పర్ కేసెస్లో కన్వర్ట్ చేయాలి. చూడండి, అప్పర్ అని చెప్పి మెథడ్ యూస్ చేస్తారు అనుకోండి. ఓకేనా? దీన్ని మనం కింద ప్రింట్ స్టేట్మెంట్లో బి అని కాల్ చేస్తే అవుట్పుట్ ఏం జనరేట్ అయింది చూడండి. అక్కడ ఏం జనరేట్ అయింది? మొత్తం అంతా అప్పర్ కేసెస్లో కన్వర్ట్ అయింది. ఐడియా కనిపిస్తుందా? ఓకే, అప్పర్ కేసెస్ కన్వర్ట్ అయ్యింది. జస్ట్ ఇక్కడ అదే ప్లేస్లో లోవర్ పెట్టారు అనుకోండి. లోవర్ ఈ టెస్ట్ మార్చుతాను. పైథాన్. ఓకే, రన్ చేయండి. ఇప్పుడు మొత్తం లోవర్ కేసెస్లో కన్వర్ట్ అయింది చూసారా? ఎస్, మనం యూజ్ చేస్తాం అప్పర్ కేసెస్, లోవర్ కేసెస్ అలా. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ నా స్క్రీన్ ఇప్పుడు మీకు ఓ డాక్యుమెంట్ కనిపిస్తుందా? నా స్క్రీన్ చెప్పండి, ఓ డాక్యుమెంట్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి, మీకు ఏమేమి చెప్పాను? యాడింగ్ చెప్పాను, తర్వాత కన్కంటేషన్ చెప్పాను, తర్వాత స్లైస్ చెప్పాను, నెక్స్ట్ లెంత్ అనేది ఏంటో చెప్పాను. ఓకేనా? తర్వాత అప్పర్ కేసెస్, లోయర్ కేసెస్ చెప్పాను. నెక్స్ట్
ఈ 3 ఉన్నాయి. ఇది మనం రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? టైం ఎలాగ 10:50 అయింది కదా, రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఈ త్రీ మెథడ్స్ ఇక వరకు అర్థమైందా అందరికి? పర్ఫెక్టేనా అందరూ? అర్థమైంది సార్. ఈ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? మీకు అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను నిన్న ఒక టాస్క్ ఇచ్చాను కదా, ఏంటి, ఆపరేట్స్ మీద అన్ని యూజ్ చేసి ఒక టాస్క్ చేయమన్నాను. రేపు పొద్దున అదే చేసుకురండి మళ్ళీ. ఓకేనా? మీరు ట్రై చేయండి. నేను చూపించమని అనట్లేదు, మీరు ట్రై చేయండి. మీ ఎంతవరకు కరెక్ట్ లేదా అని చెప్పేసి, మీకు అంతవరకు అర్థమైందా లేదా. ఆల్రెడీ మీరు చాట్ జీపీటీని అలాగే యూజ్ చేయాలో కూడా చెప్పాను. ఆ, మీకు ఉంటాయి ఏ టూల్స్ ఉంటాయి మీకు ఫ్రీగా, చాట్ జీపీటీ ఒకటి, జెమినై ఒకటి, డీప్సీక్ ఒకటి, అన్ని ఫ్రీ అన్నమాట మనకి. అవి మనం దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఓకేనా? నేను చూడండి మీకు ప్రాక్టికల్గా ఒకటి చూపిస్తాను కావాలండి. క్రోమ్ ఓపెన్ చేయండి. నేను క్రోమ్ ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు చూడండి క్రోమ్లోకి వెళ్ళి డీప్సీక్ అనేది ఇది ఒక ఏ టూల్ అనమాట. ఓకేనా? డీప్సీక్ అని క్లిక్ చేశాను. ఫస్ట్ ఏం వస్తుందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ చేయండి. స్టార్ట్ అవ్వాలి కదా, ఓపెన్ చేసిన వెంటనే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. నాకు ఆపరేటర్స్ అనే టాపిక్ ఐడియా లేదు. నాకు ఆ టాపిక్ అనేది కావాలి. ఇక్కడ సెర్చ్ చేయండి ఆపరేటర్స్. ఓకేనా? ఆపరేటర్స్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఓకేనా? గివ్ మీ బేసిక్ ఎగ్జాంపుల్. సారీ, బేసిక్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇలా ట్రై చేశాను. చూడండి ఇక్కడ ఏం జనరేట్ అవుతుంది చూడండి మీకు. ఓకే, బేసిక్ ఎగ్జాంపుల్ పైథాన్ ఆపరేటర్స్ చూడండి. మీకు బేసిక్ ఎగ్జాంపుల్ ప్రతి టాపిక్ మీద మీకు అది ఎగ్జాంపుల్ చేసి చూపిస్తుంది బేసిక్గా. దీన్ని అడ్వాన్స్ ఇవ్వమంటే అడ్వాన్స్లో కూడా ఇస్తుంది. ఓకేనా? మీకు ఏదైనా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాండి. దీని గురించి అనే కాదు, మీకు ఏదైనా ఫర్దర్ స్టడీస్లో కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఏఐ టూల్స్. ఇంకోటి చూడండి, కొద్ది అడ్వాన్స్ టాపిక్ వచ్చింది చూడండి. ఇది కంప్లీట్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, చూడండి. నమ్ ఈక్వల్ 15, నమ్ 2 = 4. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనం వేరియబుల్ అనేది ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా? మధ్యలో అండర్ స్కోర్ ఇచ్చి ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మనం వేరియబుల్ నేమ్స్. ఓకే, ఇక్కడ చూడండి సమ్ రిజల్ట్ అని చెప్పి నమ్ 1 = నమ్ 2 అని ఇచ్చాడు. దీని రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి. ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజల్ట్ ఏమొస్తుంది? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి, కింద ఇచ్చారు అవుట్పుట్స్ అన్ని ఇక్కడ ఉంచున్నాయి చూడండి. ఇక్కడ ఏం చేశాడంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని కింద ప్రింట్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ కంపేర్ కంపారిజన్ చూడండి. నమ్ 1 = నమ్ 2. ఇది ఆల్రెడీ నేను మీకు ఎగ్జాంపుల్ చేసి చూపించాను నేను రియల్ టైంలో. ఓకేనా? ఈ కొద్దిగా మీరు ట్రై చేయండి ఓన్గా. ఇలా వేస్తే మీకు ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కోడింగ్ రావట్లేదని చెప్పండి. ట్రై చేయండి ఒకసారి. అంటే అదే ల్యాప్టాప్ ఇప్పుడు నేను తెలుగు లెవెల్ ఓకేనా? అర్థమైంది ఇక వరకు మీకు. ఇలా యూజ్ చేసుకోండి మొత్తం. ఓకేనా? రేపు పొద్దున్న టాపిక్ వచ్చేటప్పటికి రేపు పొద్దున్న కన్మై 3 మెథడ్స్ చెప్తాను. తర్వాత మనం లూప్స్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు స్టార్టింగ్ చెప్పారు అనుకోండి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మీరు క్లాస్ కన్మై కంటిన్యూ చేస్తాం. ఓకేనా? మీరు ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఆల్రెడీ నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, 3 వేరియబుల్స్లో పాజిటివ్ నెంబర్ సారీ, ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేసినప్పుడు అది పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ మీకు తెలియాలి. ఓకేనా?
అది మీరు కూడా ఏని అడగండి. మీకు సపోజ్ మీరు ట్రై చేయండి, మీకు ఏమైనా అవ్వకపోతే ఏకి ఇచ్చి ఒకసారి మీరు ట్రై చేసి కరెక్టా కాదో చెక్ చేసుకోండి. ఓకేనా? రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? బాయ్.